హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్కార్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నాను. దానికోసం ఒక మట్టి పాత్ర తీసుకున్నా, దాంట్లో వాటర్ వేసుకుని మునక్కాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇంకా టొమాటోస్ ఇవన్నీ వేసేసి బాయిల్ చేసుకోవాలి. హైదరాబాద్ ముందు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది. సో హైదరాబాద్ వెళ్ళే ముందు మా ఏర్పాట్లన్నీ నేను షూట్ చేశాను ఒక వ్లాగ్ లాగా. సో ఇక్కడైతే పప్పుచారుకి అన్నీ వేసేసాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఆల్రెడీ పప్పుని ఉడకపెట్టుకున్నాను. దాన్ని ఒక పప్పు గుత్తెతో మెదిపేసుకోవాలి. చింతపండు నీళ్లు పెట్టుకున్నాను కదా, అవి కూడా పప్పులో యాడ్ చేసుకుని ఈ పప్పు మిశ్రమం అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, ఇందులో ఏం మసాలాలు అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. కొద్దిగా కారం మిక్స్ చేసేసి మరొక పొంగనివ్వాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి నేను పోపు వేసేసాను. పోపులోకి నేను ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, అంతే. కొంచెం మెంతిపిండి, ఇంగువ అదంతా వేసి పోపు వేసుకోవాలి. పోపు సపరేట్గా వేసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. చివరిగా కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ బెల్లం. ఈ బెల్లం వేయటం వల్ల చింతపండు వేసాం కదా, ఆ రెండు బెల్లం చింతపండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇవాళైతే పప్పుచారు, వంకాయ తాలింపు, వడియాలు, ఇంకా రైస్. వడియాలు కూడా రాగి వడియాలు, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి, బయట కొన్నవే అనమాట. ఇంకా అందరం టీవీ పెట్టుకుని ఏదో సినిమా ఏది చూడాలా అన్న కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కదా, సో దాంట్లోనే హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. సో మేమైతే ఇలా అందరం ఉంటే మాత్రం కింద పెట్టేసుకుంటాము, డైనింగ్ టేబుల్ మీద కంటే మంచిగా కింద పెట్టుకుని తినేస్తాము. ఇంక ఇక్కడ చూడండి, పిల్లలైతే వాళ్ళ టు డూ లిస్ట్లు అన్నీ నాకు తెచ్చి చూపిస్తున్నారు. ఊరికి వెళ్తున్నాం కదా. ఇది ఫాస్ట్ గా లేసావే లేయడం కాదు, ఈవినింగ్. ఓకే, ఇంత పెద్ద టు డూ లిస్ట్ చూద్దాం. బుక్ క్యాబ్, స్టాపెడ్ బస్ స్టాప్, ప్లేన్ బస్. బస్లో ఏమో ఆడుకుంటారు. మనం ఎక్కేదే 9కి, 9 o'clock. ఇంకా ఇది సండే వ్లాగ్ అనమాట. సండే మా హస్బెండ్ ఇంకా రౌలి వాళ్ళ హస్బెండ్ క్రికెట్కి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. సో మేము ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నాం సింపుల్గా. ఇంకా పిల్లలైతే తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా దేవాంశ్ ముద్దు మాటలు వినండి, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో ఇప్పుడైతే వాడు. ఏం కాదులే, పోనీలే, ఎందుకు కథ చెప్పు. నా పుస్తలు వెళ్ళిపెట్టి కుట్టనా ఓడి అమ్మ బిట్టు పాట పాడినా. నువ్వు పాడు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసారు ఆడుకుని, పాలు తాగేశారు ఫస్ట్ అయితే. తర్వాత ఇంకా దోసకాయ, యాపిల్ మాత్రమే ఉన్నాయి ఇంట్లో. ఊరు వెళ్తున్నాం కదా రేపు, ఇంకా ఎక్కువ ఏం స్టాక్ పెట్టుకోలేదు. సో అవి వాళ్ళకి ఇచ్చేసి మేము మంచిగా టీ చేసుకున్నాము. నాకు ప్రశాంతంగా టీ తాగాలంటే ఇష్టం, అందుకనే ఫస్ట్ పిల్లలకి ఏం పెట్టాలో పెట్టేసి దాని తర్వాత టీ చేసుకొని తాగుతానమాట. ఈ కప్స్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ అయితే
ఈవినింగ్ కాదు, అరౌండ్ నైట్ అలా బయటికి వెళ్ళాము. బంగార్పేట్ పానీపూరి. మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే తెలిసే ఉంటుంది. బంగార్పేట్ పానీపూరి చాలా బాగుంటుంది ఇక్కడ. సో కొత్తగా ఎవరైనా బెంగళూరుకి వచ్చిన వాళ్ళైతే బంగార్పేట్ పానీపూరి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి ఉడకపెట్టి అదంతా కూడా పానీపూరిలో ఇలా వేసేసి వాటర్ సపరేట్గా ఇస్తారనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అది వాళ్ళు వెనిగర్ వాటర్తో చేస్తారని అనుకుంటున్నా, కొంచెం పుల్లగా ఉంటుంది. రెసిపీ అయితే నాకు తెలీదు, ఈసారి ట్రై చేయాలి ఎప్పుడైనా. బంగార్పేట్ పక్కనే పోలార్ బేర్ ఉంది. ఇక్కడ డెజర్ట్స్ చాలా బాగుంటాయి, ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఏదో ఒక నార్మల్ కప్ ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చేసాము. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి కమ్మన్హల్లిలో ర్యాంక్ 1 అని ఒక షాప్ ఉందండి. ఈ షాప్లో అయితే పిల్లలకి మంచి క్వాలిటీ బట్టలు అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. చూడండి, ఇక్కడ 40 and 50 చిన్న చిన్న సమ్మర్కి చెడ్డీలు వేసుకుంటారు కదా పిల్లలు, అలాంటివి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ మల్ క్లాత్ నాప్కిన్స్ ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, అవి 40 ఈచ్ అంట. నేను ఒక 5-6 తీసేసుకున్నాను. ఇంక ఈ ఫ్రాక్స్ వచ్చేసి 160, టీ షర్ట్స్ 100, ఇలా అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో పిల్లలకి, ఫస్ట్ ఫ్లోర్లో పెద్దవాళ్ళకి, సెకండ్ ఫ్లోర్లో జెంట్స్కి అనమాట. సో ఇంటికి వచ్చాక నాకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ నేను స్టిచ్ చేయాల్సిన డ్రెస్సెస్ అనమాట, షేర్వానీస్. బాయ్స్కి ఒక ఆర్డర్ ఉందని చెప్పాను కదా, పెద్ద ఆర్డర్. సో అన్నీ బాయ్ డ్రెస్సెసే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇది మండే అనమాట, ఇది మండే బ్లాగ్. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్, పాత కొలీగ్, తను యూఎస్కి వెళ్ళి వచ్చారంట, చాక్లెట్స్ పంపించారు. యాక్చువల్లీ ఆఫీస్కి వచ్చి తీసుకోమన్నారు కానీ తనకు టైం లేదు మా హస్బెండ్కి. సో తనేమో పోర్టర్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో పంపించేశారు. ఇప్పుడు ఈ చాక్లెట్స్ కోసం కాసుకొని ఉన్నారు చూడండి ఇద్దరు. నేను ఈక్వల్గా పంచుతాను, మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్తున్నా, లేదంటే అన్నీ ఒకేసారి తినేస్తారు. ఇంకా డ్రెస్సెస్ చూపించాను కదా నేను స్టిచ్ చేయాలన్నవి, వాటికి బటన్స్ కావాలన్నమాట. సో నా దగ్గర ఈ బటన్ మేకింగ్ మషిన్ ఉంది. బటన్స్ అయితే చేశాను, ఒక 100 బటన్స్ చేశాను. వీటికే నాకు టైం అంతా సరిపోయింది. చెయ్యి అయితే పట్టేసింది మొత్తం, ఇలా నరాలన్నీ పట్టేసాయి చేసి. యాక్చువల్లీ నాకు బటన్స్ కొట్టాలి అన్న విషయమే గుర్తులేదు, లేదంటే ముందే కొట్టేసుకునేదాన్ని. చూడండి ఎన్ని కొట్టాను. ఇంకా ఇక్కడ లాస్ట్ వీక్ మేము మల్లేశ్వరంకి వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. చెప్పాను కదా, నేను ఎక్కువ అంటే ఈ సమ్మర్కి వాడినవి నెక్స్ట్ సమ్మర్కి యూజ్ చేయను అనమాట. అందుకని చెప్పి రీజనబుల్గా ఉండేటివే తీసుకున్నాను. 1000 రూపీస్కి 3 సెట్స్ అనమాట. ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే, టాప్ అండ్ బాటమ్ 2 వచ్చాయి. సో నేనైతే ఆ వ్లాగ్ తీసాను, చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే మ్యాంగోస్ తీసుకోవడానికి వెళ్ళాము. నైట్ 8 o'clock అంతా బస్ మాది. టైమే లేదు అసలు, ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు నేనైతే. ఇవాళ మ్యాంగోస్ కొన్ని తీసుకున్నాను. హైదరాబాద్లో లేవని చెప్పింది అమ్మ, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మ్యాంగోస్ ఉన్నాయి, కానీ మా అమ్మ చూడలేదు అటు సైడ్ వెళ్ళి. ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసింది. మా పిల్లల ఫ్రెండ్స్ అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. వీళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ వీక్ కేరళకి వెళ్తున్నారు. వీళ్ళు మలయాళీస్ అనమాట. సో వాళ్ళు ఒక 1 month ఉంటారంట. ఇంకా ఎవ్వరు ఉండరు కదా అపార్ట్మెంట్లో, చాలా బోర్ పాపం పిల్లలకి. అందుకే మేము ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. ఆ క్యాప్ తీకిచ్చు బాగాలేదు. ట్రైన్లో మాకు టికెట్స్ దొరకలేదు, చాలా ట్రై చేశాం కానీ అన్ని వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి. ప్లస్ పిల్లలతో కూర్చొని వెళ్ళటం అంటే చాలా కష్టం. సో ఇంకా స్లీపర్ బస్ బుక్ చేసేసుకున్నాము. ఏసీ బస్సెస్ కూడా దొరకలేదు, ఇంకా నాన్ ఏసీనే బుక్ చేసుకున్నాము. ఒక్కొక్క టికెట్ 1250. సో 2+2 బుక్ చేసుకున్నాం. మేము 4 బుక్ చేసుకున్నాం, చెల్లి వాళ్ళేమో 2 బుక్ చేసుకున్నారు. కానీ నాన్ ఏసీ బస్ అయినా కానీ తెల్లారుజామున చాలా చలి పెట్టింది. హైదరాబాద్ రీచ్ అయ్యే టైంకి మాత్రం వేడిగా ఉన్నింది. పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు.
కానీ హైదరాబాద్కి వచ్చినా కూడా చేసేది ఏముండదు, తినడం, పడుకోవడం, ఆడుకోవడం ఇదే ఉంటుంది. మళ్ళీ మా బుర్రలు తింటారు బోర్ 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 అని. సో ఇదండి. ఇంకా మిడ్ నైట్ అయితే ఒకసారి ఆపారు, మేము దిగి కాఫీ టీ అలా తాగామన్నమాట. సో ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎంతైనా హోమ్ టౌన్ ఫీలింగ్ వేరు కదా. ఇది మియాపూర్ ఏరియా, ఇటు నుంచి వస్తుంది ఈసారి బస్సు. జనరల్గా అటు లకిడీ కప్పులు అటు సైడ్ నుంచి వస్తుంది. గుర్తుగా ఉంటుందని ఊరికే కొంచెం వీడియో తీసా. ఇంకా పిల్లలు అయితే లేచి మార్నింగ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చింటూ అటు వెళ్ళి ఒక నిమిషం. అరే అటు వెళ్ళి. ఇంకా హైదరాబాద్లో ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను వ్లాగ్స్ తీసి పెడతాను. సో అదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.